మాజీ మంత్రి హరీష్ రావు గంధమల్ల ప్రాజెక్టుపై చేసిన కామెంట్స్ పై సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు. గత పాలకులు గంధమల్ల ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారని సీఎం విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరంలో భాగంగా రూపొందించిన గంధమల్లకు ఇలా కొబ్బరికాయ కొడుతుంది. మరి కాళేశ్వరం కుప్పగూలిందన్న రేవంత్ రెడ్డి మరి గంధమల్లకి ఎట్లా కొబ్బరికాయ కొడుతున్నావు? గంధమల్లకు నీళ్ళు పోవాలంటే ఆడికెళ్ళి పోవాలి. మల్లన సార్కి ఎడికెళ్ళి వస్తాయి, రంగనాయక సార్కి ఎడికెళ్ళి వస్తాయి, మిడ్ మానేర్కెళ్ళి ఎడికెళ్ళి వస్తాయి, ఎల్లంపల్లికి వెళ్ళి వస్తాయి. ఇదంతా కాళేశ్వరం కాదు ఇది. మరి కాళేశ్వరం కుప్పగూలింది, 1,00,000 కోట్లు పోయినాయని రోజు పొద్దుగా లేస్తే వల్ల వేస్తావు కదా. మరి కాళేశ్వరమే కూలిపోతే గంధమల్లకు నీళ్ళు ఎక్కడియో రేవంత్ రెడ్డి చెప్పాలి ఇవాళ సమాధానం. ఈ రోజు ముఖ్యంగా గంధమల్ల గురించి మా మిత్రులు చెప్పిండ్రు. ఇవాళ ఒక ఆయన తాటి చెట్టు అంతా పెరిగిండు కానీ తలకాయ మోకాళ్ళలో ఉందో ఎక్కడుందో నాకు తెలియదు. ఎట్లకెళ్ళి వస్తావయ్యా నీళ్లు, నువ్వు ఎట్లా ఇస్తావు గంధమల్ల ఎట్లా కడతావని నేను వారిని అడగదలుచుకున్న. ఈరోజు సాగునీటి ప్రాజెక్టుల గురించి ఇంత ఉందే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిండ్రు. 10 ఏళ్లలో 2,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు, కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చిండ్రని. నేను అడుగుతున్న గత పాలకులను, 2,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే గంధమల్ల రిజర్వాయర్ ఎందుకు పూర్తి కాలే, పిలాయపల్లి కాలువ ఎందుకు పూర్తి కాలే, ధర్మారెడ్డి కాలువ ఎందుకు పూర్తి కాలే, ఎస్ఎల్బిసి ఎందుకు పూర్తి కాలే, నల్గొండలో ప్రాజెక్టులు నిర్మించలేదు, ఆలేరు ప్రాంతానికి సాగునీరు తాగునీరు అందించలేదు.